హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. నిజంగా అండి, గుజరాత్‌లో జరిగిన విమాన ప్రమాదము ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం అండి అసలు. పాపం అసలు వాళ్ళు ఎంత మంచిగా వ వాళ్ళు అనుకున్న ప్లేస్‌కెళ్దామని జెప్పేసి ఎన్నో సంతోషాలతోటి ఎంతో హ్యాపీ తోటి ఎక్కింటారండి పాపము విమానము. కానీ భగవంతుడు ఇంత ఘోరంగా చేయడం అనేది దారుణం. చాలా చాలా బాధ అనిపించిందండి. అంతేనండి, జీవితం అనేది ఎప్పుడు, ఎక్కడ మనం ముగిసిపోతుందో తెలీదు. అందుకని ఉన్నన్ని రోజులు మన వాళ్ళతోటి హ్యాపీగా ఉండి, వీలైతే చాలామందిని క్షమించి, వాళ్ళ చేసిన తప్పులకు వాళ్ళ కాలానికి వదిలేసి చిల్ అయ్యకుండా ముందుకెళ్తే బావుంటదనిపిస్తది. అంతే గదండీ! జీవితం అంటే అంతే. అందరి కష్టాలు ఉంటాయి. కష్టాల తర్వాత సుఖాలొస్తాయి. అన్నీ తట్టుకుంటూ ముందుకెళ్ళిపోవాల్సిందే. అంతే. అంతకు మించి మనము అంతా భగవంతుని చేలో ఉంటది మొత్తం. మనం జేసేదేం లేదు. అది సంఘటనతో ప్రూఫ్ అయిపోయిందనమాట. అంటే ఎప్పుడు జీవితం అనేది ఎప్పుడు ఎలా ముగిసిపోతదనేది కళ్ళకు గట్టినట్టు చూపించింది ఈ ప్రమాదము. చాలా దారుణం అనిపించిందండి. నిజంగా వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని నేను ప్రతిరోజు భగవంతుని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్.